హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికా రావడానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ వీసా అయితే బెస్ట్ ఆప్షన్? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కువగా అమెరికాలో వర్క్ చేయడానికి వచ్చేటప్పుడు రెండు కేటగిరీ వీసాస్ కింద వస్తుంటారు. అందులో ఒకటి H-1B, 2 L-1. ఈవెన్ F-1 స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక ఓపీటీ టైం అయిపోయిన తర్వాత H-1Bకి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటారు. సో, సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ 2 వీసా కేటగిరీస్ కిందే అమెరికాకు వస్తూ ఉంటారు. అయితే H-1B గానీ, L-1 గానీ వీటికున్న అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ ఏంది? ఈ టైంలో ఏ వీసా అనేది మనకి బెస్ట్ ఆప్షన్? H-1B అంటే యూఎస్ ఎంప్లాయర్ ఎవరైనా సరే ఫారిన్ వర్కర్‌ని హైర్ చేసుకోవడానికి ఇచ్చే ఎంప్లాయ్‌మెంట్ వీసానే ఈ H-1B వీసా. మనం వింటూనే ఉంటాం. మా అబ్బాయి కంపెనీ ద్వారా యూఎస్ ఎళ్ళాడు. మా అమ్మాయి కంపెనీ ద్వారా ఆఫర్ వచ్చి యూఎస్ ఎళ్ళిందని. దట్ మీన్స్ వాళ్ళు ఏ కంపెనీలో అయితే ఇండియాలో వర్క్ చేస్తున్నారో సేమ్ కంపెనీకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారని కాదండి. వాళ్ళు వర్క్ చేసే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ క్లయింట్స్‌కి అమెరికాకొచ్చి వర్క్ చేస్తుంటారు. అంతే తప్ప సేమ్ కంపెనీకి వర్క్ చేయరు H-1B వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. టీసీఎస్, ఐబీఎం, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఈ కంపెనీలన్నిటి ద్వారా వర్క్ చేసేవాళ్ళు అమెరికాకొచ్చి మళ్ళీ సేమ్ కంపెనీకి ఇక్కడ వర్క్ చేయరు. ఆ ఇన్ఫోసిస్ లేదంటే ఐబీఎం లేదంటే కాగ్నిజెంట్ వీటికి ఉన్న క్లయింట్స్ లొకేషన్స్‌లో వర్క్ చేస్తుంటారు అమెరికాలో. అదే L-1 వాళ్ళైతే ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ అంటారు. అంటే కంపెనీ ఇప్పుడు గూగుల్‌లో, మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి. ఆ కంపెనీస్‌కి అక్కడ వర్క్ చేస్తుంటే వాళ్ళు ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అమెరికాకొచ్చి వర్క్ చేస్తుంటారు సేమ్ కంపెనీకి. అంటే జస్ట్ లొకేషన్ మాత్రమే మారిద్ది. వాళ్ళు క్లయింట్ లొకేషన్‌లో వర్క్ చేయడం అదేమీ ఉండదు. సేమ్ కంపెనీకి లొకేషన్ వేరుగా మారి వర్క్ చేస్తుంటారనమాట. సో, ఈ L-1 అనేది ఎక్కువగా హైలీ స్కిల్డ్ పీపుల్‌కి, డైరెక్టర్ లెవెల్ ఉన్నోళ్ళకి, ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటారు కంపెనీస్. సో, ఇది H-1B, L-1కి మేజర్ డిఫరెన్స్. వీటిల్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ నేను కొన్ని పాయింట్స్ బేస్డ్‌గా చెప్తానండి. ఫస్ట్‌ది ఎడ్యుకేషన్. H-1B ప్రాసెస్ చేయాలి అనంటే మినిమమ్ డిగ్రీ ఉండాలి ఎవ్వరికైనా సరే. బట్ L-1కి ఈ ఆప్షన్ లేదు. కంపల్సరీ ఇది డిగ్రీనే ఉండాలి, ఈ డిగ్రీనే ఉండాలి అని ఎక్కడా రూల్ లేదు. ఒకటి. రెండోది వీసా క్యాప్. రెండవది వీసా క్యాప్. H-1B వాళ్ళకి యాన్యువల్ వీసా క్యాప్ ఉంటుందండి. అంటే 65,000 వీసాలు ప్లస్ ఇక్కడ చదివిన స్టూడెంట్‌కి 20,000 వీసాలు. అంటే టోటల్‌గా 85,000 H-1B వీసాలను మాత్రమే అమెరికా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఒక్క ఇండియాకే కాదండి. ప్రపంచంలో అన్ని కంట్రీస్‌కి కలిపి కేవలం 85,000 వీసాలను మాత్రమే ఇస్తుంది అమెరికా H-1B కింద. అంటే క్యాప్ ఉంది. ఇంత క్యాప్ అని ఉంది. బట్ L-1 వాళ్ళు అప్లై చేసేదే చాలా తక్కువ మందండి. L-1 వీసా మీద వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వల్ల, ఈ L-1కి వీసాకి ఏమీ క్యాప్ అనేది లేదు. ఎంతమందైనా అప్లై చేసుకోవచ్చు. లిమిట్ అనేది లేదు. ఇన్నే వీసాలు ఇస్తామని ఎక్కడా లేదు. క్యాప్ అనేది లేదు. మూడవది స్పౌస్ ఎంప్లాయ్‌మెంట్. H-1B స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండెంట్స్ కాబట్టి H-4 వాళ్ళకి కంపల్సరీ వర్క్ పర్మిట్, ఈఏడీ వర్క్ పర్మిట్ ఉంటేనే వాళ్ళు అమెరికాలో వర్క్ చేయగలరు. లేదంటే వర్క్ చేయలేరు. బట్ L-1 వాళ్ళకి అలా కాదు. వాళ్ళ డిపెండెంట్స్ L-2 అవుతారు. L-2 వాళ్ళు అమెరికాకొచ్చిన ఫస్ట్ డే నుంచి వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి వర్క్ పర్మిట్ అవసరం లేదు. కాబట్టి డే 1 నుంచి వర్క్ చేసుకోవచ్చు. మూడవది పేరోల్. H-1B వాళ్ళు కంపల్సరీ యూఎస్ ఎంప్లాయర్ పేరోల్‌లోనే వర్క్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యూఎస్ ఎంప్లాయర్ పేరోల్ అనేదే ఉండాలి. కానీ L-1 వాళ్ళకి యూఎస్ ఎంప్లాయర్ పేరోలే ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళకి ఇండియా కంపెనీ పేరోల్ అయినా రన్ చేయొచ్చు. అంటే అది ఎంప్లాయర్ ఇష్టం అనమాట. యూఎస్ పేరోల్ అనే రన్ చేయొచ్చు. లేదంటే ఇండియా పేరోల్ అయినా రన్ చేసుకోవచ్చు. కంపల్సరీ యూఎస్ పేరోలే రన్ చేయాలని L-1 వాళ్ళకి ఏమీ రూల్ లేదు. ఇకపోతే నెక్స్ట్‌ది లేబర్ అప్రూవల్. మనం ఏదైనా ఫస్ట్ లాటరీలోకి వెళ్ళాలంటే, లేదంటే పిటిషన్ వెయ్యాలన్నా మనకి లేబర్ అప్రూవల్ ఉండాలి. అంటే ఈ H-1B వాళ్ళకి లేబర్ అప్రూవల్ అనేది అంటే ఎల్‌సీఏ అనేది కంపల్సరీ పిటిషన్ వెయ్యాలి అనంటే మ్యాండేటరీగా ఉండాలి. కానీ L-1 వాళ్ళకి ఈ
ఎల్సీఏ అనేది అవసరం లేనే లేదు. ఈవెన్ H1B వాళ్ళు కంపల్సరీ లాటరీలోకి ఎంటర్ అవ్వాలి, అప్లికేషన్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వాలి. కానీ L1 వాళ్ళకి లాటరీలోకి ఎంటర్ అవ్వాల్సిన పనే లేదు. ఇకపోతే నెక్స్ట్ది పిటిషన్. మనకి లాటరీలో పిక్ అయిన తర్వాత H1B వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంది, పిటిషన్ ఫైల్ చేయాలి. సో USCIS వాళ్ళు ఆ పిటిషన్ అప్రూవల్ చేయాలి. కానీ L1 మీద వచ్చే వాళ్ళకి ఎవరికి పిటిషన్ వేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి పిటిషన్ అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు వీసా ఇంటర్వ్యూ బుక్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. కానీ H1B వాళ్ళకి కంపల్సరీ పిటిషన్ ఫైల్ చేయాలా, అది USCIS నుంచి అప్రూవల్ రావాలి. ఇది ఎక్స్ట్రా ప్రాసెస్ అనమాట H1B వాళ్ళకి. L1 వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ చేంజ్. H1B వాళ్ళు అమెరికాకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా జాబ్ చేంజ్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. కంపల్సరీ ఈ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయాలి, ఇక్కడే ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలని ఎక్కడా రూల్ లేదు. కానీ L1 వాళ్ళకి ఈ రూల్ అయితే ఖచ్చితంగా వర్తిస్తుందండి. వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వడానికి కుదరదు. వాళ్ళు కంపల్సరీ ఏ కంపెనీ ద్వారా అయితే L1 వీసా మీద అమెరికాకు వచ్చారో ఆ కంపెనీ ద్వారానే అమెరికాలో వర్క్ చేయాలి. అంతేగాని మేము ఈ కంపెనీ కాదు వేరే కంపెనీ మారుతామంటే కుదరదు, అవ్వదు అది. సో H1B వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ ఉంది, L1 వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ లేదు. ఇకపోతే నెక్స్ట్ వీసా డ్యూరేషన్. H1B వాళ్ళకి వీసా డ్యూరేషన్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా 6 ఇయర్స్కి ఉంటుందండి. సో 3 ఇయర్స్ వన్స్ రెన్యూవల్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ I-140 కంప్లీట్ అయితే 6 ఇయర్స్ లోపు అలా జీసీ గ్రీన్ కార్డు వచ్చే వరకు వాళ్ళు 3 ఇయర్స్ వన్స్ రెన్యూవల్ చేసుకుంటూ ఉండిపోవచ్చు ఇక్కడే, ఏం ప్రాబ్లం లేదు. బట్ L1 వాళ్ళకి L1A అయితే 7 ఇయర్స్కి ఇస్తారు వీసా, L1B అయితే 5 ఇయర్స్కే ఇస్తారు వీసా. ఆ వీసా టైం అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండడానికి కుదరదు. నెక్స్ట్ది గ్రీన్ కార్డ్ ప్రాసెస్. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ H1B వాళ్ళకి వేజ్ డిటర్మినేషన్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేజ్ డిటర్మినేషన్ అనేది మినిమం 8 months పడుతుంది. ఆ తర్వాత పిటిషన్ వేయాలి, పర్మ్ వేయాలి. పర్మ్ అప్రూవల్ అవ్వాలంటే ఇప్పుడున్న టైం ప్రకారం మినిమం 16 months పడుతుంది. సో అది కంప్లీట్ అయినాక I-140 వేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది. బట్ L1 వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా ఏమి లేదు. వాళ్ళు వేజ్ డిటర్మినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పర్మ్ అప్రూవల్ అవ్వాల్సిన అవసరము లేదు. డైరెక్ట్గా 140కి ఫైల్ చేసుకోవచ్చు. అయితే I-140 టైంలో H1B వాళ్ళైనా L1 వాళ్ళకైనా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం ప్రాసెస్ చేయించుకోవచ్చు. వీళ్ళిద్దరు ప్రీమియం ప్రాసెస్ చేయించుకోవచ్చు. సో ప్రీమియం ప్రాసెస్ చేయించుకుంటే వితిన్ 15 days to 1 monthలో మనకి I-140 అప్రూవల్ అవుతుంది. అలా కాదు అని నార్మల్ ప్రాసెస్లో వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అరౌండ్ 6 months పడుతుందండి. బట్ L1 వాళ్ళకి 6 months లేదు, ఒక 2-3 monthsలో అప్రూవల్ అయితే అయిపోతుంది. సో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ H1B వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడున్న టైం ప్రకారం అయితే అరౌండ్ 2.5 years to 3 years పడుతుంది. బట్ L1 వాళ్ళకి వితిన్ 15 days to 1 monthలో నీకు అప్రూవల్ వచ్చేస్తుంది. గ్రీన్ కార్డ్ I-140 అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. సో అప్రూవల్ వచ్చిన తర్వాత L1 వాళ్ళకి వితిన్ 2 yearsలో, ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం వితిన్ 2 yearsలో వాళ్ళకి జీసీ వచ్చేస్తుందండి. L1 వాళ్ళకున్న అడ్వాంటేజే ఇది. వాళ్ళకి 7 years L1A వాళ్ళు అయితే 7 years టైంలో వాళ్ళు జీసీకి అప్లై చేస్తే కనుక వితిన్ 2 yearsలో వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. బట్ H1B వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆ ప్రాసెస్సే 2.5-3 years పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడు వచ్చింది అనేది ఎవరికి తెలియదు. 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి వచ్చిందంటే వాళ్ళు అదృష్టవంతులు అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. 18 ఏళ్ళు అవుతుందో 20 ఏళ్ళు అవుతుందో 25 ఏళ్ళు అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇది L1 వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అనమాట. షార్ట్ పీరియడ్లో జీసీ వస్తుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే H1B వాళ్ళకి ఎంప్లాయర్ ఈజీగా జీసీ ప్రాసెస్ చేసేస్తారు. అడిగితే మనం రిక్వెస్ట్ చేస్తే చాలు జీసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ L1 వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదు. ఎంప్లాయర్స్ L1 వాళ్ళకి జీసీ ప్రాసెస్ చేయడం అనేది చాలా కష్టం. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అంటే చాలా తక్కువ కేసెస్లో జీసీ ప్రాసెస్ చేస్తారు ఎంప్లాయర్స్ L1 వాళ్ళకి. ఇది వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వేజెస్.
అమెరికాలో 50 స్టేట్లు ఉన్నాయండి. 50 స్టేట్లకి 50 రకాల మినిమం వేజ్ నార్మ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి H1B మీద వర్క్ చేయడానికి ఎవరైతే అమెరికాకు వస్తున్నారో వాళ్ళు ఏ స్టేట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ స్టేట్ వేజ్ నార్మ్స్ ప్రకారం అంతకంటే ఆ వేజ్ తక్కువ ఇవ్వడానికి లేదు ఎంప్లాయర్. అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు, సేమ్ అంతే అయినా ఇవ్వచ్చు, కానీ ఆ మినిమం వేజ్ నార్మ్స్ కంటే తక్కువ అయితే H1B వాళ్ళకి ఇవ్వకూడదు. L1 వాళ్ళకి ఇంతే వేజ్ ఇవ్వాలి, ఇంత మినిమం వేజ్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. అది ఎంప్లాయర్ ఇష్టం, ఎంత ఇస్తారనేది ఎంప్లాయర్ ఇష్టం. కానీ H1B వాళ్ళకైతే ఈ మినిమం వేజ్ నార్మ్స్ అయితే అప్లికబుల్ అవుతాయి, కానీ L1 వాళ్ళకి అప్లికబుల్ కావన్నమాట. సో ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేసిస్ ప్రకారం మనము ఏ వీసాకి అప్లై చేసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలండి. కొన్ని విషయాల్లో చూసుకుంటే L1 వాళ్ళు, నా ఒపీనియన్ ప్రకారం అయితే L1 వీసా మీద వస్తే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. 7 years ఉంటుంది, ప్లస్ ఒకవేళ జీసీకి అప్లై చేస్తే కనుక, అంటే ఇది ఇనిషియల్గా మనం L1 ప్రాసెస్ చేయించుకోకముందే ఎంప్లాయర్ దగ్గర చెక్ చేసుకోవాలి వాళ్ళు జీసీ ప్రాసెస్ చేస్తారా లేదా అనేది. ఒకవేళ జీసీ ప్రాసెస్ చేస్తామంటే మాత్రం L1 వీసా అనేది చాలా 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 బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో L1 మీద వస్తే 2 yearsలో గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే, ఎంప్లాయర్ ప్రాసెస్ చేస్తే గ్రీన్ కార్డు 2 yearsలో వస్తుంది. ఇక హ్యాపీ, జీసీ ఉంటుంది. వితిన్ జీసీ వచ్చినాక 5 yearsలో సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. కానీ L1 వాళ్ళకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయరు ఈ జీసీ ప్రాసెస్ చేయడం అనేది గగనం, చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. కానీ H1B వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయర్ ఎవరైనా సరే జీసీ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసేస్తారు. బట్ ప్రాబ్లం ఏంది అని అంటే ఆ జీసీ ప్రాసెస్ చేసినాక ఎన్ని సంవత్సరాలకు జీసీ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అసలు తెలియదు. 25 ఏళ్ళు పట్టిద్దా, 50 ఏళ్ళు పట్టిద్దా, 100 years పట్టిద్దా కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు వచ్చిద్ది అనేది చెప్పడం కష్టం అనమాట. H1B వాళ్ళకి వచ్చిందాక టెన్షన్ పడుతూనే ఉండాలి, ఎప్పుడు వచ్చిద్ది అని. అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇవన్నీ మేజర్ చేంజెస్ H1Bకి L1కి. సో దీన్ని బట్టి మీరు ఎవరైనా యూఎస్ రావాలి అనుకుంటే కనుక మీకు L1 ఆప్షన్ కానీ H1B ఆప్షన్, 2 ఆప్షన్స్ ఉంటే ది బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అంటే ఏదైనా సరే మనం ఇక్కడికి వచ్చినాక ఎక్కువగా స్ట్రగుల్ ఫేస్ చేయకుండా ఈజీగా సెటిల్ అయిపోవడానికి ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. అది ఎవరికి కంఫర్టబుల్ ఉండే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. సో మేజర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయితే ఇవ్వండి H1Bకి L1కి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.